నమస్కారం, మీరు చూస్తుంది ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. సంతానం కోసం ఆశగా వెళ్లిన జంట పూజల పేరుతో డబ్బులు తీసుకున్నారా, లేక ఇప్పుడు వస్తున్న ఆరోపణల వెనక మరో కథ ఉందా? జగిత్యాల జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం ఒకవైపు బాధితుల ఆరోపణలు, మరోవైపు పిటిషన్లోని వివరాలు, ఇంకోవైపు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న వాయిస్ మార్చులు పలు ప్రశ్నలకు దారి తీస్తున్నాయి. బాధితులుగా చెబుతున్న జంట కథనం ప్రకారం పెళ్లై ఎన్నో సంవత్సరాలైనా సంతానం కలగకపోవడంతో చికిత్స కోసం తిరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు పరిచయం పెంచుకొని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారని చెబుతున్నారు. పూజలు చేస్తే సంతానం కలుగుతుంది అని నమ్మబలికి డబ్బులు తీసుకున్నారని, తర్వాత మరిన్ని డబ్బులు అడిగారని ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులు ఎదురయ్యాయని కూడా పేర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో మరో అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. బాధితులు ఇచ్చిన పిటిషన్లో పెళ్లై 7 సంవత్సరాలైంది అని ఉన్నట్లు సమాచారం. కానీ బయటకు వచ్చినట్లు చెబుతున్న ఓ వాయిస్ సంభాషణలో మాత్రం పెళ్లై 6 సంవత్సరాలు అయిపోయింది అని వినిపిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ రెండు మాటల మధ్య తేడా ఎందుకొచ్చింది? లెక్కల్లో మార్పా, లేక సందర్భం వేరేలా ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఏప్రిల్ 1వ తేదీన ఇబ్రహీంపట్నంలో పిటిషన్ ఇచ్చినట్లు సమాచారం ఉండగా, మళ్లీ మే 30న మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ అప్పుడే ఫిర్యాదు ఇచ్చి ఉంటే అప్పట్లో ఏమని పేర్కొన్నారు? కేసు ఎందుకు నమోదు కాలేదు? ఇప్పుడు మళ్లీ పిటిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ఆరోపణలు వచ్చాయని మాత్రమే ఎవరిని ముందుగానే తప్పు చేసినట్టుగా నిర్ణయించడం సరైంది కాదు. అదే సమయంలో నిజంగా ఎవరికైనా మోసం జరిగి ఉంటే వారికి న్యాయం కూడా జరగాలి. అసలు నిజమేంటి? ఆరోపణలో వాస్తవమెంత? పిటిషన్లోని వివరాలు, వాయిస్లోని మాటలు ఏం చెబుతున్నాయి అన్నది పోలీసు విచారణ, ఆధారాలు, అధికారిక వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూర్తిగా స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరి ఇది నిజంగా మోసమా, లేక అపార్థమా, లేక ఇంకా బయటకు రాని మరో కోణమా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తెలియచేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. అన్న, నా పేరు రాజేశ్వర్. నాది కోనసముద్ర గ్రామం, మండల్ కమ్మర్పల్లి జిల్లా, నిజామాబాద్. అన్న, నాకు 2020 సంవత్సరంలో పెళ్ళయింది. అయితే సంతానం 6 సంవత్సరాలు అయితే సంతానం ఇప్పటికీ జరగలేదు. అయితే 2-3 సంవత్సరాల తర్వాత మా ఊరి ప్రజలు అక్కడక్కడ చెప్తే విని సంతానం కలుగుతుందనంటే ఇబ్రహీంపట్నం మండల్, జగిత్యాల జిల్లా బర్తిపురం గ్రామంకు వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఏదేమైనా సరే సంతానం కలుగుతుంది అన్న సంతోషంలో వెళ్తే 80,000 రూపాయలు శాంతిమోహన్ అనే వ్యక్తికి చెల్లించుకోవడం జరిగింది. 6 నెలలు గడువు ఇచ్చిండు, సంవత్సరం గడువు ఇచ్చిండు, సంతానం అయితే అని చెప్పిండు. 6 నెలలు వెళ్ళిపోయింది, సంవత్సరం వెళ్ళిపోయింది. అయితే మాకు సంతానం కలగలేదు. తర్వాత నేను అక్కడ ఉన్న అసిస్టెంట్లను కిరణ్, అఖిల్ అనే అసిస్టెంట్ వాళ్ళు శాంతిమోహన్ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే, అన్న మరి నా డబ్బులు నాకైతే సంతానం కాలేదు, డబ్బులు ఇవ్వమని, నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వమంటే వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి. డబ్బులు ఎట్లా ఇచ్చినావు? 80,000 రూపాయలు. ఎట్లా ఇచ్చినావు? ఫోన్ పే ద్వారానా, క్యాష్ ద్వారా? ఒకసారి 40,000 రూపాయలు ఇచ్చిన, ఫోన్ పే ద్వారా కాదు, క్యాష్ ఇచ్చినావా? క్యాష్, లిక్విడ్ క్యాష్. శాంతిమోహన్ బాబాకు 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది, ఒకసారి మేమే అక్కడ గుడిలో ఇవ్వడం జరిగింది. ఇట్లా 80,000 రూపాయలు మోసపోయినన్నా నాకు ఇప్పటికీ సంతానం కలగలేదు. అయితే నేను కోరుకునేది ఏంటంటే, నా పరంగా నాకంటే ఎక్కువ మోసపోయిన వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. మా ఊళ్ళే కావచ్చు, పొరుగు ఊళ్ళే కావచ్చు, వాళ్ళని కూడా ఇటువంటి దొంగ బాబాలను నమ్మి మోసపోకుండా నా యొక్క మనవి. నేను కోరుకునేది ఏంటంటే, నా చెల్లించినటువంటి నా డబ్బులు నాకు ఇప్పుడు రిటర్న్ కావాలి. దీని పరంగా నాకు శివబాయ్ అనే పేపర్ ప్రకటన విలేకరి ఆంధ్రప్రభలో నేను చూసుకుని. మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు భయభ్రాంతులకు ఏమైనా గురి చేసిరా? అవును. ఎవరు చేసిరు? 23వ తారీఖు నాడు కిరణ్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిని దొరుకునొచ్చి నన్ను భయభ్రాంతులకు గురి చేసింది.
కిరణ్ అనే వ్యక్తి నా ఇంటికి అతి అవసరం ఏమున్నదన్న? అంటే వీళ్ళు ఎవరు కిరణ్? వీళ్ళు కిరణ్ అనే వ్యక్తి అసిస్టెంట్ అక్కడ. ఎవరికి assistant? శాంతి మోహన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంది. మీకు ఫైనల్గా అంటే మీకు ఏం కావాలి? నాకేమొద్దన్న, వాళ్ళ రూపాయి నాకు అవసరం లేదు. నేను చెల్లించుకున్న నా కష్టార్జిత నా సొమ్ము నాకు తిరిగి చెల్లించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు ఏ సంవత్సరంలో ఇచ్చారు డబ్బులు అతనికి? 2024. 2024. ఓకే, సంవత్సరం అని అంటే 2025 వరకు మీరు చూసిరు. తర్వాత మరి మోసపోయినా అని తెలిసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చిరా? అవునన్నా, అక్కడికి వెళ్ళినాకలే తెలిసింది. ఇంకా మరి ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఇవ్వలేనన్నా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు? ఫోన్ చేస్తే ఇట్లా బెదిరింపు చర్యలు మొదలు పెట్టింది. లాస్ట్ కట్టే నాకు ఆంధ్రప్రభ ప్రకటన చూసిన తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చినట్టు వచ్చి ఇక్కడ విలేకరుని కలుసుకుంటే నాకు అప్పుడు తెలిసింది ఈ బాబా దొంగతనం అంట. తర్వాత ఇప్పుడు తెలిసాయట. ఇంకా పోలీస్ ప్రకటన కానీ పోలీస్ కంప్లైంట్ కానీ ఏది ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఫైనల్గా మీకు ఏం కావాలి న్యాయం అనేది? న్యాయం నాకు వాళ్ళ సొమ్ము అడుగుతలేదు కదా, నా సొమ్ము నాకు ఇవ్వమని చెప్తున్నా. నాకు 80,000 రూపాయలు ఇచ్చిన, నా 80,000 రూపాయలు నాకు కావాలి. చట్టపరంగా అడుగుతున్నాను. నాకు జరగాల్సిన న్యాయం జరిపిస్తే సంతోషం. గ్రామం కోనసముద్ర మండల్ కమ్మర్పల్లి జిల్లా నిజామాబాద్. నేను ఒక కోనసముద్ర నివాసిని. మాకు గత 6 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. అదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బత్తిపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతోమందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బత్తిపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి మా దగ్గర నుంచి డబ్బులు 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధాయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. ఆ పేపర్ ప్రకటన ఇక్కడ మెట్పల్లిలో ఒక ఆంధ్రప్రభ ద్వారా నేను నా ఫోన్ స్టేటస్లో చూసుకొని ఆంధ్రప్రభ పత్రిక ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మీపై సంతానం కలుగుతుందని చెప్పి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పేసి అనన్న మాత్రం నిజాలు అయిపోతాయా? డబ్బులు తీసుకున్న ఆధారాలు ఉంటాయి, వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏ విధంగా ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అని చెప్పి ఒకటి ఉంటుంది కదా. డబ్బులు అనేది ఎందుకు ఇస్తారన్న? డబ్బులు అనేది ఒక గుడికో ఒక ఉండిలో పైసలు ఇస్తాం, వేసిన తర్వాత వాళ్ళు పైసలు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతామా? ఈయన ఎప్పుడు వచ్చిండో ఏం తెలియదు. ఆరోపణలు సంతానం కోసం వచ్చిండో దేనికోసం వచ్చిండో ఏందని మనకి ఏం తెలియదు కదా. ఇది తెలియంది వాళ్ళు చెప్పిన మాటలు కరెక్టా? బాధితులుగా చెప్పుకుంటున్న జంట పూజల పేరుతో డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తుంది. నిజంగా ఎలాంటి డబ్బులు తీసుకున్నారా? అంటే డబ్బులు తీసుకున్నారా? తీసుకొని ఉంటే ఏ సందర్భంలో తీసుకున్నారు? తీసుకొని ఉంటే ఏదైనా ఫోన్ ఫ్రేమ్ ఉందా దగ్గర? ఏమైనా ఆధారం ఉందా? పంపించినట్టే మన ప్రూఫ్స్ ఉన్నాయా? ఏ ప్రూఫ్స్ లేనిది కూడా మీరందరూ ఆధారాలు లేవని ఇవన్నీ అని చెప్పేసి పుట్టించుకుంటే నా దేవస్థానం భ్రష్టు పట్టిస్తున్నారు అంతే. ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి అన్న, ఏదైనా ఉంటే ప్రూఫ్స్ ఉంటే చెప్పండి, చెప్తే నా దేవస్థానం తరఫున ఎవరైనా బాగా అడిగి వాళ్ళ పైసలకు ఇచ్చేద్దాం. మొత్తానికి అయితే మీరు తీసుకోలేదు? నా చేతికి రాలే, ఎవరు తీసుకోలే. మీ వద్దకు వచ్చిన వారికి సంతానం కలుగుతుందని చెప్పి హామీ ఇచ్చారా, లేక ఆధ్యాత్మికంగా మాత్రమే సూచనలు ఇచ్చారా? సంతానం కలుగుతుందని చెప్పేసి ఏమన్నా ఖచ్చితంగా మనం హామీలు ఇస్తామా? సంతానం కలుగుతుందంటే నమ్ముకుంటే అవుతుంది, అమ్మకు నమ్ముకోరని చెప్తాం వచ్చిన వాళ్ళకు. కానీ మనం సంతానాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తా అని చెప్పాం కదా. హామీ ఏం లేదు. వచ్చిన వాళ్ళు నమ్ముకోండి, నమ్ముకున్న వాళ్ళకి అవుతారు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు కూడా సంతానమైన వాళ్ళు ఉన్నారు కదా నా దగ్గర. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సంతానమైన వాళ్ళు కూడా? మస్తు మంది ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంటికలు ఇస్తారు దేవుడికి, ఒక కొబ్బరికాయ కొడతారు, అన్నదానం పెడతారు మంచిగా. ఇప్పుడు ఎంతమంది ఒక దగ్గర ఒక 1000-2000 మందికి సంతానం ఉన్నాయి నమ్ముకున్న వాళ్ళకు. ఓకేనా? డబ్బులు తిరిగి అడిగిన తర్వాత బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? బెదిరింపులు వచ్చిన ఆరోపణలు అంటే ఒకటేనన్నా. బెదిరింపులు అంటే పోయి కొట్టేటప్పుడు వీడియోనే ఉండాలా, లేకపోతే ఫోన్ చేసి నేను గిట్ల అయితే కట్లయితే వీడియోనన్నా, లేకపోతే కాల్ రికార్డ్ అని ఉండాలా? ఏం లేదు, గాలి మాటలు మాట్లాడితే అయిపోయినా. కాదంటే మీ అనుచరుల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు సమాచారం. అనుచరుల పేరు
వాళ్ళకి నాకు సంబంధం ఏంటంటే అందులో ఫిర్యాదారులలో నా పిల్లాన్లలో ఒక పిల్లాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఒక పిల్లాడు చూసుకుంటుండు ఇప్పుడు కిరాణి పిల్లాడు. ఆ పిల్లాడు అక్కడ దేవస్థానానికి ఎవరు వస్తారు ఏం కథ నీళ్ళు అరేంజ్ చేసుడు చూసుకున్నాడు. అమ్మ ఇట్లా ఉంటారు గట్టు అని చెప్పి చెప్తాడు. అక్కడ దేవస్థానం ఇప్పుడు ఒకళ్ళు ఉండరా అట్లా. ఈ బాధితుడు ఏదైతే జంగిటి రాజేశ్వర్ ఉన్నాడో ఆయన ఏప్రిల్ 1న పిటిషన్ ఇచ్చినట్లు అట్లనే మే 30న మళ్ళీ ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అసలు మీరు ఎట్లా దీని వెనుక ఎవరో ఆయనకు నేర్పుతుని పట్టుకొని వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్పన అది మాత్రం ఒరిజినల్ కాదు. ఆయన ఒరిజినల్గా ఏదైనా ఇచ్చింది ఉంటే రమ్మను. ఆయన 2 సార్లు ఫిర్యాదు ఇస్తాడా? ఒకసారి ఫస్ట్ ఆయన ఇస్తాడు. ఒక వీడియోలో ఏమని మాట్లాడతాడు అది ఏమంటాడు ఆ ఊరోళ్ళు చెప్పినామని చెప్పేసి అంటాడు ఒక వీడియోలో. సెకండ్ వీడియోలో ఏమంటున్నాడు అఖిల్ కిరణ్ అనే వ్యక్తులు వచ్చిన దగ్గరికి హాస్పిటల్కి వచ్చి బలవంతంగా బాబు దగ్గర తీసుకుపోయారని చెప్తున్నారు. అది నిజమా? అది నిజంగా ఉందా? ఫస్ట్ నువ్వే 2 రకాలు మాట్లాడుతున్నావు కదా. నీకన్నా అర్థమవుతుందా మాట్లాడే విధానం? ఫస్ట్ వీడియో ఏమంటే మాట్లాడుతున్నావు, సెకండ్ వీడియో ఏమని మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? ఫస్ట్ అక్కడ డబ్బులు ఇచ్చినామని చెప్పి 40,000 అంటున్నావు, ఒకసారి 50,000 అంటున్నావు, ఒకసారి 40,000 అంటున్నావు. ఎక్కడ ఇచ్చినావు, దేనికి ఇచ్చినావు? ఇచ్చిందంటే ప్రూఫ్ తీసుకురా. ఒకవేళ నువ్వు ఇచ్చింది కరెక్ట్ ప్రూఫ్ వెళ్తే ఖచ్చితంగా ప్రూఫ్ వెళ్తే ఏమన్నా అప్పు తీసుకొచ్చినా నీ డబ్బులు ఇచ్చేస్తాం. అర్థమవుతుందా? మీపై వస్తున్న ఆరోపణలకు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా పైన? ప్రజలకు ఏం చెప్తలే. వచ్చిన ఆరోపణలన్నీ ఒక కుట్ర సాధింపుతోని నా మీదకి వస్తున్న చర్చ అన్ని అనేకమైన మా ఫ్యామిలీ ఫోటోలు కొన్ని యాకి వేసుకొని లేకుంటే నా మీద ఒక ఫోటో వేసుకొని అన్ని యాకి వేసుకొని అన్ని కొన్ని గోదాలే క్రమకాన్ని చేస్తారు. ఇది గత 4 నెలల నుంచి నడుస్తుంది. నేను ఒక 4 నెలల కింద కొంచెం ఒక ఎలక్షన్ నిలవడం జరిగింది. ఆ జగన్ వల్ల ఓడిపోయాను. దాని తర్వాత కొన్ని రకాలుగా కుట్ర పని కొంతమంది వాళ్ళ పేరు పెడతలే కుట్ర పని నా మీద అనేకమైన ఆరోపణలు పెట్టి ఈయన ఎత్తిపెట్టి డెవలప్ కావద్దు, ఊరిని గుడి మూసేయాలి, ఈయన ఊళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ నా పేరు బదనాం చేస్తారు. నా కుటుంబ పరువు కూడా బజార్లో పెట్టారు. ఇప్పుడు ఇది జరుగుతున్న ఆట.